అందరికీ నమస్తే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి అనేది ఎవరైనా చెప్తారు. పరిస్థితి ఏం బాగాలేదు. అసలు ఎక్కడ ప్లాట్లు అమ్ముడు పోతలేవు. కొనేవాళ్ళు లేరు. అమ్మేవాళ్ళు వెనక ముందు అవుతున్నారు. రేటు తక్కువ పడుతున్నారని. ఇట్లా చాలా చాలా ఉన్నాయి. అదంతా మనకు చాలాసార్లు కనిపించింది. రియల్ ఎస్టేట్ అనేది జీరోకి పోయింది. భూమి నాకుతుంది. నేల నాకుతున్నారు. అట్లా అయిపోయింది అని అందరూ చూసినాము. కానీ ఈ మధ్య జరిగిన 2 ట్రాన్సాక్షన్స్ హైదరాబాద్లో 2 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రిజిస్ట్రేషన్స్ ఒకటి ఉంది. కొంత హైప్గా అనిపించింది. అందుకే రియల్ ఎస్టేట్ పెరుగుతుందా అని నేను క్వశ్చన్ పెట్టిన. రియల్ ఎస్టేట్ ఏమైనా పెరుగుతుందా? మీరే గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మీరు కామెంట్ రూపంలో చెప్పండి దానికి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మిగతా వివరాలు నేను చెప్తా. చూస్తే కూకట్పల్లిలో ఒక 18 ప్లాట్లు ఈ మధ్య వేలం వేశారు. 18 ప్లాట్లు జిహెచ్ఎంసీ వేలం వేసింది. వేస్తే రికార్డు ధర వచ్చింది. దానిలో ఒక 18 ప్లాట్స్ హౌసింగ్ బోర్డు కాలనీ కింద వేస్తే గజం 2,98,000 పోయింది. హైయెస్ట్ రికార్డ్ ఇది 2,98,000. మరి అది కొంచెం రోడ్డు దగ్గరగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి అంత పలికిందా, లేకపోతే కూకట్పల్లి ఎప్పటికైనా సిటీయే కదా, అది కూడా మెయిన్ సిటీ కాబట్టి ఆ భూమి వచ్చిందా? గజం 2,98,000 అంటే పెద్ద మాట. కాబట్టి ఏమన్నా మార్కెట్ పెరిగిందా? మొత్తం ఆ ప్లాట్లు మొత్తం వేలం వేస్తే గవర్నమెంట్కి 142 కోట్లు వచ్చినాయంట. 142 crores. మొత్తం 6,232 స్క్వేర్ యార్డ్స్ అంటే గజాలు 18 ప్లాట్లు అమ్మితే వచ్చింది హైయెస్ట్ 2,38,000. 2,38,000 గజం హైయెస్ట్ రేట్. ఇది రికార్డ్ ధర అంట. కాబట్టి కొందరు అన్నారు రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ మంచి పికప్లోకి వచ్చేసింది కాబట్టి అంత పలికిందని. లేకపోతే ఆడ కృత్రిమంగా కూడా పెంచుతారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ దానిలో బిడ్లు వేస్తారు, తర్వాత మొత్తం డబ్బులు కట్టాలి కదా, ఆ డ్రాప్ అయిపోతారు. అట్లాంటి కూడా చాలాసార్లు జరుగుతుంటాయి. ఇది లాస్ట్ కొసకెళ్ళినాక తెలుస్తుంది. కానీ వేలంలో మాత్రం రికార్డు ధర పలికింది. అయితే ఇంకొకటి జరిగింది. ఏమైందంటే ఈ మే నెల, ఇది జూన్లో ఉన్నాం కదా, లాస్ట్ మంత్ ఇండ్ల రిజిస్ట్రేషన్స్ కూడా పెరిగినాయి. ఇండ్ల రిజిస్ట్రేషన్లు 2024లో 6,062 ఇండ్లు రిజిస్ట్రేషన్ అయితే 2024లో, ఎందుకంటే అప్పటికి దివాలా తీసే ఉన్నాం మనం. ఇప్పుడు 6,177 అంటే దాదాపు 110 ఇండ్లు పెరిగినాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ పరిణామాలు ఏమైనా రియల్ ఎస్టేట్కు ఊపు వచ్చే అంశంగా కనిపిస్తున్నాయా అనేది ఇంపార్టెంట్. నిజానికి రియల్ ఎస్టేట్ ఊపు రావడానికి ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేదు, ఏదీ లేదు. ఎంతసేపటికి మేము 4th సిటీ కడుతున్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అంటారు. 4th సిటీలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన పునాదులు తీయడం తప్ప ఏడ ముగ్గు పోయలే, ఎక్కడ ఏం కట్టలే. 4th సిటీ లాగానే ఉంది. గొంగడికైనా అసూట్ ఉంది, ఎక్కడ వేసిన గొంగడికైనా అసూట్ ఉంది. అది ఆడ ఇంకా మేము 330 ఫీట్ల రోడ్ వేస్తామని చెప్పి రైతులతో కొట్టాడాలు చేస్తున్నారు పోయి. అసలు ఏమీ లేకుండానే రోడ్ల కోసం భూసేకరణ చేసి మేము రోడ్లు వేస్తామంటున్నారు. అది ఎక్కడికో పోతుందంట, అమ్మన్గల్లో అవతలకు పోతుందంట. అక్కడ ఏదో వీళ్ళు 2,000 ఎకరాలు కొన్నారు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అని కేటీఆర్ ఆరోపణ చేస్తున్నాడు. దానిలో నిజమేందో. ఇక ప్రభుత్వము రియల్ ఎస్టేట్ పెరగడానికి ఏం చర్యలు తీసుకున్నది? ఏం చర్యలు తీసుకోలేదు. వెంచర్లు మొత్తం ఎక్కడక్కడ ఆగిపోయినాయి. ఎవ్వరు కొనేతో లేరు. ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్. అపార్ట్మెంట్స్ కూడా కొత్త అపార్ట్మెంట్స్ కొత్తగా కడతలేరు. ఒకటి గమనించడం ఏంటంటే కొత్తగా ఏమి లేవు. కొత్తగా ఎవరు పోయి పునాదులు తీసి అపార్ట్మెంట్లు కట్టే ధైర్యం చేస్తలేరు. ఎందుకంటే అటే పోతాయి, ఇరుకపోతాయి పైసలన్నీ. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో మరి ఈ రేటు పలికింది కదా, భూమి వచ్చినట్ట 2,38,000 గజం పోయిందంటే చెప్తారు కదా, ఆల్రెడీ అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. చూసినరా ఎట్టుందో రియల్ ఎస్టేట్ ఎట్లా పెరిగిందో చూసినరా అని. అంతకుముందు గవర్నమెంట్ 100 కోట్లకి ఎకరా కూడా అమ్మిరు. దాని తర్వాతనే రియల్ ఎస్టేట్ అయిపోయింది. మరి ఇప్పుడు 2,38,000 గజం పోయింది కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగింది అనుకుందామా? ఇప్పుడు ఒక ప్లాట్ 2,38,000 గజం పోయినంత మాత్రాన పెరుగుతో లేదో నాకు తెలియదు. కానీ రియల్ ఎస్టేట్ పెరిగితే కింది స్థాయిలో ఉన్న ఏజెంట్లకే బాగా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ ఉత్తగా ఉన్న వాళ్ళంతా చేసేది రియల్ ఎస్టేటే, చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళంతా చేసేది రియల్ ఎస్టేటే. దాని మీదే ఆధారపడి బతారు అందరూ. కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగిందా లేదనేది మీకే బాగా క్లారిటీగా తెలుసు. ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ పెరిగినంత మాత్రాన కూడా మనం రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పవచ్చా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇల్లు అమ్ముతున్నారు అంటే అప్పులపాలకి కూడా అమ్ముతుంటారు జనాలు, కొనేవాళ్ళు కొంటుంటారు. ఇక ఇల్లు అమ్మకాల కోసం కొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇల్లు రిజిస్ట్రేషన్ పెరిగిందంటే దానికి కొన్ని ఉంటాయి. ఏముంటుందంటే ఏదో బ్యాంకులో లోన్ ఇచ్చిందని చెప్పేసి ఇల్లు కొంటారు. తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ మందగించింది, మీకు తెలుసు.
సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళే ఎక్కువగా ఇండ్లు మొత్తం ఇక్కడైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, జాబ్ చేస్తూ ఉంటారు, జీతాలు మంచిగా లక్షలు ఉంటాయి, బ్యాంక్ లోన్లు ఇస్తాయి, కొనేస్తారు. తర్వాత సాఫ్ట్వేర్ మొత్తం ఇప్పుడు చాలామంది జాబ్స్ పోయినాయి. వాళ్ళు ఏం చేశారంటే అమ్మకాన్ని పెట్టారు, కొద్దిగా ఎక్కువకో తక్కువకో మరి ఇంకా మీద పడకుండా ఇల్లు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లా ఏమన్నా రియల్ ఎస్టేట్ పెరిగినట్టుగా ఇల్లు రిజిస్ట్రేషన్ పెరిగిందా అనేది కూడా కొంచెం డౌట్ ఉంది. మీరు క్లారిఫై చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరిగిందా క్వశ్చనే ఇది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు కదా ఈ వీడియో మీరందరూ. మీ దగ్గర పెరిగితే పెరిగినట్టే, మీ దగ్గర పెరగకపోతే పెరగనట్టే. ఇదంతా ఉత్తగా బుంగ అనుకోవాలి. మీరు పెరగలేదు అంటున్నారంటే ఇదంతా ఉత్త బుంగనే, ఇదంతా బుంగనే. బుంగ అనేది ఎక్కువసేపు ఉండదు, కొద్దిసేపు ఉంటుంది నురుగ బుంగ, పగిలిపోతుంది. ఒరిజినల్ బుంగ పలగదు. ఒరిజినల్ బుంగ ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరిగితే మీరందరికీ ఉపాధి దొరుకుతుంది. చాలామంది రియల్ ఎస్టేట్లో బతికే వాళ్ళు చాలామంది, కోట్ల మంది రియల్ ఎస్టేట్లో బతికే వాళ్ళు కోట్ల మంది, లక్షల మంది కాదు. రకరకాల రంగాలు దాంట్లో పనిచేస్తూ ఉంటారు. కార్పెంటర్స్, పెయింటర్స్, కూలోళ్ళు, ఎక్కడెక్కడో బండలు వేసేటోళ్ళు, చెత్త పోసేటోళ్ళు, సున్నాలు వేసేటోళ్ళు, ఇంకా దానికి వాళ్ళకి ఛాయ పోసేటోళ్ళు, ఇక అన్ని రకాల పనులు నడుస్తుంటాయి అక్కడ. కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగిందా లేదా, ఈ రెండు సంఘటనలు చూసి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని ఏమైనా సంతోషపడే అవకాశాలు ఉన్నాయా? ప్రభుత్వం అయితే ఏ చర్యలు తీసుకోవాలి, ఇది క్లియర్. ప్రభుత్వం అయితే రియల్ ఎస్టేట్ పెరగడానికి మేము పలానా చేసినామని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీరు కామెంట్ చెప్పండి, రియల్ ఎస్టేట్ పెరిగిందా లేదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.